కామారెడ్డి జిల్లా బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్ అన్నారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908లో బీహార్ రాష్ట్రంలోని భోకపూర్ జిల్లా జంద్వా గ్రామంలో శోభిరామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారు తెలిపారు. 1952.56 సమాచార మంత్రిత్వ శాఖ, 1956.62లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962.63లో రవాణా, కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967.70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలు పార్లమెంటరియన్ గా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, ఆర్జీఓ వీణా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు టైంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కూడా అయింది. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టు పువర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, బీపీఎల్ హోల్డర్స్, రేషన్ కార్డ్ హోల్డర్స్ ని ఫుడ్స్ డోడో వెరైటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సన్నా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అండ్ కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు అరౌండ్ 60% డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇది కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ లెగసీ కంటిన్యూ ఉంటుంది. సో మరి ఒకసారి మీ అందరికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనందరం కూడా భాగస్వాములు కావడానికి ఈ జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ఈ వేదిక పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి సహనం సహకారంతో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మరొక మారు మీ అందరికి కూడా ఈ కామారెడ్డి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత శ్రద్ధగా మీ ఇళ్లలోకి వెళ్లాల్సి